అందుకని మన జీవితంలో మనం బ్రతుకున్నంత కాలం, కొంతమంది ఈ మధ్యకాలంలో దేవుని సేవ అని చెప్పి ఏం చేస్తున్నారంటే, ఒక రిటైర్డ్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతను మధ్యలో ఆయన భార్య బాగా ప్రార్థన చేస్తుందని చెప్పి ఓ 10 మంది కూడుకొని ప్రార్థన పెడితే ఈయనే పాస్టర్ అని చెప్పి అక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం చూసుకుందాం. వేర్పరచబడినటువంటి అభిషేకం కలిగినటువంటి దేవుని సేవకులు ఎలా ఉంటారు, వారి పరిధి ఏ రకంగా వ్యాపించబడుతూ ఉంటది. వాడు బురదలో కొట్టుకుపోయినా, ఆ రొచ్చులో కొట్టుకుపోయినా వాడిని పాతాళం విడిచికెళ్ళడానికి ప్రయత్నం చేసి దేవుడు వాటిని విడిచిపెట్టాడు. హల్లెలూయా! ఎందుకంటే దేవుని చేత బలపరచబడినటువంటి వాడు. యోనాతో దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నీవు వినివే పట్టణానికి వెళ్ళంటే ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? తార్షీషుకు బయలుదేరాడు. దేవుడు ఆయన విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఎక్కడికైతే వెళ్ళి ఆయన మాటలు చెప్పమన్నాడో అక్కడికి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత అయింది. దేవుని పిలుపుకు లోబడినటువంటి పరిస్థితి ఆయనది. అయితే దేవుని యొక్క వేర్పాటు, దేవుని యొక్క అభిషేకము మనం గ్రహించుకోలేనప్పుడు, మన ఈ మధ్యలో నేను దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ ఖమ్మం ప్రాంతంలో పరిచర్య చేస్తుంటున్న సమయాల్లో ఇక్కడ నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు. ఉన్నోడు చేతులు పైకి ఎత్తండి, నేను తెలిసిన వాళ్ళు ఎత్తవా? మరి ఎందుకు ఎత్తట్లా? ఎందుకు ఎత్తలా? అయితే చాలా కొంతమందికి తెలుసు. నేను విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అన్నాడట, ఏమని? ఆయన మంచి గొప్ప సేవకుడు కదా, అభిషేకం కలిగిన వాడు కదా, ఇంత గొప్ప పరిచర్య చేస్తాడు కదా, వరాలు ఫలాలు ఉన్నాయి కదా, ఆయన ఎందుకని ఎక్కడ ఓ సాటుండి సేవ చేయడు? దేవుడు ఏమన్నాడు? బూదిగంతములకు మీరు వెళ్ళి నా శుభవర్తమానమును ప్రకటించండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అంచుల వరకు. అంటే ఒక ఉద్యోగస్తుడికైతే ఒకసారి పరిమితం. మనకు పరిమితాలు లేవు, మనకు అడ్డుగోడలు లేవు. మన భూమి అంతటికి వెళ్ళొచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! భూమి అంతటికి వెళ్ళొచ్చు. వెళ్ళి ఎక్కడ ఏ భాష వారి దగ్గరైనా మనం వాక్యం చెప్పడానికి మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం మార్కు 16:16 ఉంది. చదవండి. ఒక విశ్వాసికి కూడా అధికారం ఇచ్చాడు. మార్కు 16:16 లేవనంది, నమ్మిన వారి ఎడల ఈ చూచుకుని వచ్చును, ఏ నామం నా నామమున దేవుని నిలబడతారు, మరణకరం తాగిన హాని జరగదు, రోగుల మీ చేతులు స్వస్థత పొందుతారు, అన్య భాషలలో కూడా మాట్లాడేదారు. ఏం భాషలట? అన్ని భాషలు. పెంతుకొస్తూ దినమున అక్కడ దేవుని అభిషేకం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక భాష మాట్లాడారా? అన్య భాషలు మాట్లాడుతున్నారు. మనం చూడండి, చర్చిలో, మన పెంతుకొస్తు చర్చిలో కానీ నేను అభిషేకం కలిగిన వాడినే. అయితే ఏంటి, భాషలు మాట్లాడుతున్నటువంటి వారు వారికి తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు వారు అంటారు, ఏమని? మీరు భాషలు మాట్లాడుతున్నటువంటి వారు మీకు అర్థము తెలియని ఎడల మీరు మౌనంగా ఉండండి. రిబా లబా షల కల దినియమ కర్రబదరలాస్య అంటే ఏంటి అర్థం? మాట్లాడతారు చాలా మంది భాషలు కదా, అర్థం తెలియదు. దాని అర్థం ఏంటి? నిన్న నేడు యాకృతున్నటువంటి దేవుడా, మహోన్నతుడా నీకు స్తోత్రం. బైని హుంగల్లా బ్రూద్ ద సేల్ బివును బకానియుందలోం బబకుల్మన అర్రసిదలేహియరియా. యెహోవా మహోన్నతుడా, మహాగణుడా, మహత్కార్యములు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడా నీకు స్తోత్రమని మూల భాషార్థం. హల్లెలూయా! భాషలు మాట్లాడేవాడు అర్థం చెప్పలేనప్పుడు మౌనం ఉండమని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. నా తీరిని, నా ప్రవర్తనని నేను ఏర్పరచుకున్నటువంటి మీ దగ్గర మాట్లాడాల్సిన ప్రసంగాన్ని మర్చిపోయాను. ఎందుకో తెలుసా? నాకు ఇచ్చిన టైం ఎంత? ½ అన్ అవర్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! దేవుని సేవకులారా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారులారా, మనం అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మొదటిని చూసుకున్నట్లయితే అక్కడ అనేకమైన విశేషములు రాయబడింది. ఏమంటాడు తెలుసా? అననీయ దగ్గరికి వెళ్ళి దేవుడు మరి చెప్తాడు, ఇదిగో అయ్యా సౌలు వస్తున్నాడు, ఆయనకి ప్రార్థన చెయ్యంటే ఆయన అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు కదా ఆయన అంటే నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అంటే దేవుడు స్తోత్రం, హల్లెలూయా! ఎందుకంటే కొన్నిసార్లు ఒక దేవుని సేవకులను పంపిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అది చెయ్యి అంతే. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా! అంతేగాని నా టైం ఆయన ఇచ్చిన టైం నేను తినేసాను. నాకు ½ అన్ అవర్
అదే వర్తమానంలోనికి మనం వెళ్ళినట్లయితే అపోస్తలుడైన పౌలుకి ఏమని చెప్తాడో తెలుసా? ఆయన నేను సాధనముగా ఏర్పరచుకున్నాను. ఏమంటాడు? ఎవరిని? అపోస్తలుడైన పౌలుని చెప్తున్నాడు యేసు ప్రభు వారు నేను సాధనముగా ఏర్పరచుకున్నాను. యేసు ప్రభు వారు ఆరోహణమైపోయి మరలా భూమి మీదకి దిగి వచ్చింది ఎవరి కోసం? అపోస్తలుడైన పౌలు కోసం. అవునా? వచ్చి ఆయనని దర్శించాడు, నూతనమైన అభిషేకమనిచ్చాడు, ప్రత్యేకమైన ఏర్పాటునిచ్చాడు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? అన్య భాషలలో ఉన్న వారికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అవునా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, వీళ్ళందరూ ఎవరు? ఒక దేశస్తులా కాదు కదా. మరి ఎన్నో దేశస్తులు ఎన్నో దేశాలు వెళ్ళాడు, ఎన్నో దేశ ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్. ఎవరో పెద్ద బిల్డర్. ఆయన ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఇదేంటే బిల్డర్ అంటారంటే ఆ రోజుల్లో బిల్డర్ ఆయనే. ఏంటో తెలుసా? ఆ రోజుల్లో డేరాలు కుట్టి, అవునా, డేరాలు పెద్ద పెద్ద డేరాలు కుట్టి పెద్ద పెద్ద టెంట్లు వేసి గుడారాల్లో పెద్ద పెద్ద ధనవంతులుకి తయారు చేసి ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. ఈ రోజులు వేరు కదా. అవునా? ఆ రోజులు ఆయన గొప్పవాడు. ఆయన మత శాంతస్తుడు, కుల శాంతస్తుడు. చాలా మంది మన కులపోళ్ళు కృష్ణలంకలో విజయవాడలో ఒక పాస్టర్ గారు ఒక సంఘాన్ని చూసుకోమని అప్పగిచ్చెళ్తే మరలా వచ్చాడు. ఈయన సంఘం అప్పగించట్లా, ఈయన వస్తున్నాడు, పక్కన చెప్తున్నాడు. ఆయన చూశాడు 2 వారాలు. అయ్యా మరి నా సంఘాన్ని అప్పగించమన్నాను, మరి నువ్వేం ఇలాగే నడిపించుకుంటున్నావు ఏంటి అని అడిగాడట. అడిగితే సరే నాకు వీళ్ళంతా అలవాటు పడ్డారుగా, నాకు వదిలేండి సంఘాన్ని అన్నాడు. అది ఎట్లాగయ్యా, నీకు కొంత టైమే ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు ఇలా చేశావు, అది కరెక్టేనా, నేను 10 మందిలో పెట్టేవాడిని కాదు, నువ్వు ఆలోచించుకో అంటే, సరే అయితే మీ సంఘంగా నీ స్థలం నువ్వు తీసేసుకో, మనోళ్ళంతా లెగండ్రా, మనోళ్ళంతా లెగండ్రా. అందులో కొంత గుంపంతా లేచారంట, ఆయనతో పాటు బయటికి వెళ్ళారంట. మనోళ్ళు అనగానే అర్థం కాల. ఇంకొంచెం అగ్ర కులస్తులు కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా స్టక్ అయిపోయారు, చూస్తున్నారు. బయటికి వెళ్ళాక ఆ పాస్టర్ గారు అంటే పిలిచారు. పాస్టర్ గారు మా అయ్యగారి కంటే కూడా బాగా వాక్యం చెప్పారు, అవసరమైతే మా అయ్యగారితో మాట్లాడి వారంలో ఒకసారి ఆయన మీరు తీసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చాం, మిమ్మల్ని జాగ్రత్త చేసుకుందాం ట్రై చేశాం. కానీ మీరేం చేశారంటే అయ్యా ఇక్కడ విభేదాలు సృష్టించారయ్యా, సృష్టించి మనవాళ్ళు అన్నారు. ఇప్పుడు మేము ఎవరి వారం అయ్యా, వాట్ ఈస్ మేము ఎవరి వారం అనేసరికి అప్పుడు వాళ్ళు అన్నారంట, మీరు దేవుని బిడ్డ కాదు, మీరు సాతాను బిడ్డ, మీరు అందరూ కూడాను అన్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి వాళ్ళు అట్టాంటాళ్ళు ఇట్టాంటాళ్ళు, ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది లేనే లేదు. అదేనా? ఇది మనుషులు నియమించుకున్నది కనుక దేవుని బిడ్డలు అందరూ దేవుని బిడ్డలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఈ భూలోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే మిలియన్ కోట్లు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించాలి. ఒక పాస్టర్స్ మీటింగ్ లో విజయవాడలో నన్ను పిలిచినప్పుడు ప్రతి పాస్టర్ ముందు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో ఏమనే తెలుసా? అరే అయ్యా దేవుడు నాకు మంచి చర్చి ఇచ్చాడు అని ఒక ఆయన పద్ధతిగా చెప్పాడు. దేవుడు నా కూతురుకు పెళ్లి చేశాడు, నేను కారు కొనుక్కున్నాను అని చెప్పుకున్నాడు ఒక ఆయన. నాకు సైకిల్ కూడా లేదు, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అని చెప్పుకున్నాడు ఒక ఆయన. ఇన్ని ఎంతసేపు చెప్పుకుంటుంది ఏంటంటే నాకు ఆ ఆస్తి ఇచ్చాడు, నాకు ఈ ఆస్తి ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు. నా తరం వచ్చింది. ఏం తరం? నా తరం వచ్చింది. వచ్చేసరికి మైక్ ఇచ్చారు. ఇట్లాగే నేను చెప్పాను, నేను ఈ భూలోకంలో ఏమీ సంపాదించుకోలేదు, కానీ అనేక ప్రాంతాలు తిరిగి అనేక సంఘములను బలపరిచి అనేక ఆత్మలకు అనేక ప్రాంతాలలో బాప్తిసాలిచ్చి దేవునికి అనేక ఆత్మలను అప్పగించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను వేర్పరచుకుంది దేనికో తెలుసా? అనేక ఆత్మలను సంపాదించి దేవుడికి అప్పగించడానికి ఆ మహాపట్టణమైనటువంటి పరలోక పట్టణంలో ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ప్రతి వాడు సైంటిస్టులు మేధావులు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో బ్రతుకున్న వాడు ఎక్కడికి వెళ్తాంటే ఆ యొక్క సూర్యుడి దగ్గరకు చంద్రుడి దగ్గరకు మాత్రం వెళ్ళగలుగుతున్నారు, కానీ ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం దగ్గరికి ఎవరైనా వెళ్ళగలుగుతున్నాడా? ఒక నక్షత్రము 1000 రెట్ల కంటే పెద్దదని ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే చెప్పగలుగుతున్నాడు, కానీ ఆ నక్షత్రమును టచ్ చేయగలుగుతున్నాడా? ఎవరైనా వెళ్ళగలుగుతున్నాడా? కొన్ని మిలియన్ దాన్ని లెక్కించలేని నక్షత్రములున్నాయే, ఆకాశములున్నాయే, ఆకాశ మండలంలో సర్వశక్తి కలిగినటువంటి
యెహోవా నిన్ను ఏర్పరచుకొని ఆయన స్వరూపములను చేసుకొని మనుషుడిగా ఒక రూపురేఖలు నీకు ఇచ్చి నువ్వు ఉత్పత్తి అయ్యి పరిశుద్ధంగా నువ్వు ఎదిగి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి ఆ మహాపట్టమైన ఆ కష్టంలోనికి నేను తీసుకెళ్లాలని ఒక శరీరాన్ని ఇచ్చి నీ లోపలికి జీవ ఆయువు వదిలితే ఆ జీవ ఆయువులను కూడా పాతాళానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప దేవుని రాజ్యములోనికి వెళ్ళటానికి ఒక్కరను ప్రయత్నం చేయట్లేదు. హల్లెలూయా. అందుకనే ఏదోని తోటలో యెహోవా సర్వశక్తి కలిగిన వాడు తోట ఫలాలన్నీ తినమన్నాడు గాని ఈ ఫలం తినొద్దు అన్నాడు. అప్పుడు ఆ ఫలం తిన్న తర్వాత గమనించారు. ఏంటో తెలుసా ఏమన్నారంటే అక్కడ, ఇదిగో వీరు మనలో ఒకడు వంటి వాడయ్యాడు, జ్ఞానమును వచ్చినది, అవునా, కనుక అక్కడ ఉన్న జీవవృక్ష ఫలమును బంధించి దాని చుట్టూ కంచె వేశాడు దేవుడు. ఎందుకని కంచె వేశాడు? ఒకవేళ వీడెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని మన మానవీయతను తిన్నాడంటే ఆదాము గారు వెంటనే అతను చనిపోకుండా ఈ శరీరముతో భూమిలో స్థిరంగా ఉంటాడని. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. మనల్ని తీసుకొని పరలోకములో పెట్టాలని, పరలోకములో ఉంచాలని, పరలోకములో తీసుకెళ్ళడానికి మనల్ని మనుషులకు ప్రతినిధులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన బోధని ఎవరైనా చేస్తే వాడు మారుతాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేవాడు ఒక్కడునూ లేడు. ఇక్కడ ఎవడైనా శాశ్వతంగా నేను పెట్టుకుంటాను, ఈ భూలోకంలో సొంతం అన్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఉన్నాడా? ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా దేవుని చేత ఏర్పరచుకునే వాడి యొక్క పాదముల మీద పడాల్సిందే. హల్లెలూయా. అంతే తప్ప నువ్వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా నువ్వు వంగి నమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. నీకు లోపల నేను ఎవరికి భయపడను, ఏ ప్రధానమంత్రికి భయపడ్డా, ప్రధానమంత్రి మీద వీడియోలు చేసి వదిలేస్తా. అదైనా చంపితే రేపుడుకు 2 చావంటే సావు, సావటాకు వచ్చేవాడే రావాలి. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నీ తల్లిని, నీ చెల్లిని, నీ బంధువులందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడే నూతనమైన అభిషేకం నీకు వస్తుంది. భయము కలిగి అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎవరో తెలుసా? భయపడపడి. వాట్ ఈస్ భయపడపడి. నువ్వు భయపడ్డావా? అందుకే అంటున్నాడు, ఏమని తెలుసా? ఇదిగో ఈయనతో అంటున్నాడు, ఎవరితో? ఇర్మియాతో, నువ్వు భయపడబాక, భయపడ్డావా వాళ్ళతో తన్నిస్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భయపడబడుతున్నాడు. భయపడ్డావంటే నువ్వు సేవకుడు కాదు. లొంగిపోయావు, దండాలు పెట్టావు, వాళ్ళకి దాసత్వం అయిపోయావు. డబ్బున్నోడికి రేపు పాస్టర్ గారు ప్రణాళిక ప్రకారంగా రేపు ఆల్ ఇండియా పాస్టల్ అసోసియేషన్ మాది ఉంది. రేపు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు రఘునాథ్ పాల్లో. అయ్యగారు పిలుస్తారు మిమ్మల్ని అందరినీ, మీరు రండి. ఆ రోజు వస్తారు. ఆ రోజు అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. పాస్టర్లు ఎందుకు డెవలప్ అవ్వరో ఒక మర్మం చూపిస్తా. ఆ రోజు నుంచి మీ ఆలోచనలు మారిపోతాయి. హల్లెలూయా. మీ యొక్క డెవలప్మెంట్ మారిపోతుంది. మీరు విశ్వాసులను పోషించేవారుగా ఉంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు. అందుకనే మనం ఆ జీవవృక్ష ఫలం తినటానికి మనం రెడీగా ఉండాలి. ఆ జీవవృక్ష ఫలం ఎవరో తెలుసా? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలం ఎవరో కాదు, యేసు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటాడు కదా, అబ్రహాం కంటే నేనున్నాను ముందు అన్నాడా లేదా ప్రభు వారు? ఏంటి, ఈ భూమి పుట్టక మునిపే నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలం అవాంఛబద్ధ 10:14 యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమో తెలుసా? ఇదిగోండి, నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను. హల్లెలూయా. జీవాధిపతి మనకు జీవమును, నిత్య జీవములోనికి తీసుకెళ్లాలంటే ఆయనే. అందుకే అన్నాడు, ఇదిగో ఈ ద్రాక్షారసం తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ ద్రాక్షాలు తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఈ శరీరము అనగా కష్టపడాలి, ఇరగపడాలి. ఎందుకంటే
ఎందుకంటే ఆయన శరీరము కష్టపడుతుంది, ఇరగబడుతుంది, కొట్టబడుతుంది, నలగబడుతుంది. ఆయనకు తెలుసు బిఫోర్. అందుకే అంటున్నాడు, ఈ శరీరమును ఈ ద్రాక్షారసమును తీసుకొనండి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు మహిమ శరీరం వచ్చిందంటే, మహిమ శరీరమును అవ్వకి ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము మహిమ శరీరమును ఎప్పుడైతే పోగొట్టుకున్నారో అప్పుడు వీళ్ళు చెట్టు సాటుకు వెళ్ళి ఆకులు కొనుక్కుని ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ మహిమ వస్త్రమును తీసుకోవాలంటే యేసు ప్రభు భూలోకంలోకి రావాలి. హల్లెలూయా. అదే యేసు ప్రభు భూలోకంలోకి వచ్చిన తర్వాత ఆ మహిమ వస్త్రమును తీసుకోవాలంటే ఆయన విలువైన రక్తమును బలియాగం చేశాడు. ఆ రక్త దారుల కారిన తర్వాత ఈనాటికి ఆ బ్లడ్ లో ఏముంది మీ అందరికీ తెలుసు. ఏముంది ఈనాటికి? ఇప్పటికి ఆ బ్లడ్ ఎండిపోయిన బ్లడ్ ని తీసి ల్యాబ్ లో చెక్ చేస్తే ఏముంది? నిత్య జీవం కలిగిన వాడు. హల్లెలూయా. సర్వ శక్తి కలిగిన కుమారుడు, ఆయనలో నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. ఆ జీవాన్ని మీకు ఇచ్చుటకు, ఆ ఫలాన్ని మీకు ఇచ్చుటకు ఆయన ఇష్టపడి మీ దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మన అందరితో మాట్లాడే తెలుసా, నేను జీవము కలిగిన వాడును, మీరు జీవము కలిగి ఉండాలంటే నన్ను మీరు ప్రకటించడానికి భూదిగంతముల వరకు వెళ్ళండి. హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో యోచించుకో ఓ క్రైస్తవా. జీవాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. జీవాధిపతి అయిన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, ప్రత్యేకించబడినటువంటి వారులారా, దేవుని చేత పిలువబడిన పిలుపేంటో గ్రహించుకొని ఆ పిలుపు ప్రకారంగా వెళుతున్నటువంటి గొప్ప సేవకులారా, మీరు విద్యావంతులు, జ్ఞానవంతులు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు. నేనైతే పనికి మాలినటువంటి వాడిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు మౌనంగా ఉంటే బండల చేత నేను మాట్లాడిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బిలామని రాస్తూ దేవుడు ఎవరితో మాట్లాడించాడు? గాడిదతో. ఈ రోజు నీ గాడిద మాట్లాడుచున్నది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకునండి. దేవుని పరిధిని, దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకొని మన పిలుపుకు తగ్గట్టుగా అలాంటి అభిషేకమును పొందుకొని మనం బయలుదేరి వెళుతూ ఉంటే మనకు ఎదురుగా ప్రధానమంత్రి వచ్చిన ఆడొచ్చి మన పాదాల దగ్గర నమస్కరిస్తారు. హల్లెలూయా. చాలా మంది ఫోన్లు చేసి రకరకాలుగా బెదిరించారు, యూట్యూబ్ రకరకాలుగా. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. ఈ రోజే చంపుతావా, రా, వెల్కమ్ అంట. అర్థమైందా? నన్ను చంపాలన్నా, నన్ను ముట్టుకోవాలన్నా ఎవరాజ్ఞ కావాలి? దేవుని ప్రణాళిక లేనిదే నీవు యాక్సిడెంట్ అయి మొక్కలైపోయినా ఇలా ప్రోగు చేస్తే లేచి నుంచుంటావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రిలియన్ బ్రాంక్ అనుకుంటా చెప్తాను, ఒక దైవ సేవకుడు. ఒక రోజు ఇట్లాగే ఆయన సంఘం ఎంతమందో తెలుసా? 4000 మంది సంఘం. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు ఆయన ప్రసంగం ఆపై బైపాస్ రోడ్ వెళ్ళాడంట. గప్ప గప్ప ప్రసంగం ఆపేశాడు. బైపాస్ రోడ్ కారు వేసుకుని పక్క పిలిచి చెప్పాడు, నేను 20 నిమిషాల్లో ఒకసారికి వెళ్ళి వస్తాను, నువ్వు మళ్ళీ ఇట్లాగే ప్రార్థన చేస్తా ఉండండి ఆయన పక్కన ఆయన చెప్పాడంట. ఆయన కారు తీసుకుని వెళ్ళిపోయాడు. బైపాస్ లో ఒక రోడ్ రోలర్ల కింద ఒక చిన్న బాలుడు చనిపోయాడు. ఏమయ్యాడు? చిన్న బాలుడు చనిపోయాడు. రోడ్ రోలర్ల కింద పచ్చడిగా అయిపోయాడు. ఆ రోడ్ రోలర్ అందరూ జనం చూస్తూ ఉన్నారు. చుట్టుముట్టారు. లేచి ఆగా అక్కడ కారు ఆపాడు. గబ్బగా వెళ్ళాడంట. ఆ మాంసమును పోగేయాలంట. మాంసమును పోగేశాడు. దగ్గరికి అందరూ ఎట్టా వింతగా చూస్తారంట. చేతులు వెంటనే లేచాడు. వాడి ఒంటి మీద ఒక గీత గడ లేదంట. వెంటనే అప్పటికప్పటికే బయలుపరచబడితే దేవుడు నిన్ను కూడా ఆ రకంగా వాడుకుంటాడు. హల్లెలూయా. అలాంటి అభిషేకం కలిగి ఈ రోజు నుంచి దేవుని సేవకులుగా, బలమైన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమి రావాలో తెలుసా? ఇక్కడ ఈ కొండ బండలు కదలాలి. హల్లెలూయా. భూకంపం రావాలి. అలాంటి అభిషేకం కలిగి ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువా, నీ సేవకులు ప్రార్థన చేయించుండగా నాయనా బండలు కదిలించబడాలి. ప్రభువా, బండలాంటి మనస్సు కలిగినటువంటి వారిని కూడా కదిలించగలిగినటువంటి అభిషేకములు ప్రభువా ఈ సేవకుల మీద కురుమరించమని ఈ సేవకులు మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభువా మీరు ఇచ్చిన అధికారంతో ప్రభువా మీ సేవకులందరూ కూడా ప్రభువా వెళ్ళి అనేకులను బలపరిచే కృపనివ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.